ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. ఈ మాట నెహెమ్యాను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. అయితే ఇక్కడ నెహెమ్యాకు వ్యతిరేక పరిస్థితిలో కూడా మరి ఆ పడిపోయిన ప్రాకారమును, యెరూషలేము యొక్క గోడలు అగ్నిచేత కాల్చబడినవని, యెరూషలేము మరి ప్రాకారం కూడా కూల్చబడిందని నెహెమ్యాకు తెలుపబడినప్పుడు ఆయన బలం తెచ్చుకొని దేవుని యందు ఆనందించడాన్ని బట్టి బలం తెచ్చుకొని ఆ కార్యాన్ని కంప్లీట్ చేయడం కుదిరింది. చూడండి, అనుకూల పరిస్థితుల్లో ఏదైనా పని చేయవచ్చు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో ఒక పని చేయాలంటే చాలా శక్తి అవసరం, చాలా ధైర్యం అవసరం, చాలా సహకారం కూడా ఉండాలి. కానీ నెహెమ్యా చేపట్టిన ఈ పనిలో కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా ఎన్నో విషయాలలో మరి నెహెమ్యాకు ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పటికీ దేవుని యందు ఆనందించిన దాన్ని బట్టి నెహెమ్యా బలం తెచ్చుకోవడం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, హబక్కూకు కూడా ఒక సందర్భంలో అంటాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను అంటున్నాడు. అంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా, ఏది కోల్పోయినా, ఏది పోగొట్టుకున్నా సరే, హబక్కూకు వలె మనము దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి. నెహెమ్యా వలె ఆనందించేవారిగా ఉండాలి. ఎవరైతే బలహీన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఇంకా వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని యందు ఆనందించి ఆ పనిని చేపడతారో ఆ పనిలో వారు సక్సెస్ చూస్తారు. అంత మాత్రమే కాదు, దేవుని నుండి బలమును పొందుకొని ఆ కార్యాన్ని సక్రమంగా మరి టయానికి కంప్లీట్ చేస్తారండి. అంత మాత్రమే కాదు, బలము నాదని 2 మార్లు పలుకుట నేను వింటిని అని దావీదు కీర్తనకారుడు అంటాడు. బలం ఎవరిదట? దేవునిదట. మనం ఎప్పుడైనా బలం తగ్గిపోయి, అంటే మనకు ధైర్యం తగ్గిపోవచ్చు, బలం తగ్గిపోవచ్చు, ఈ విధంగా కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీరసం రావచ్చు, బలం తగ్గిపోయినట్టుగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాలలో నీ దేవుని బట్టి, నిన్ను రక్షించుకున్న నీ దేవుని బట్టి నువ్వు ఆనందించగలిగితే నీకు దేవుడే బలాన్ని అనుగ్రహించి నువ్వు చేపట్టబోయే కార్యాన్ని ఆయనే తోడుగా ఉండి నీ చేత ఘనముగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజున నీవు దేవుని యందు ఆనందించడం మొదలుపెట్టిన ఆ క్షణం నుంచే నువ్వు బలం పొందుకోవడము చూస్తావు. ఈ వాగ్దానము మనందరితో దేవుడు మాట్లాడుతుంటుండగా ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.